వాణి కపూర్, సుర్వీన్ చావ్లా, శ్రియా పిల్గాంకర్ ప్రధానమైన పాత్రలను పోషించిన భారీ వెబ్ సిరీస్ మండల మర్డర్స్. గోపీ పుత్రన్, మనన్ రావత్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్ 8 ఎపిసోడ్స్గా రూపొందింది. భారీ బడ్జెట్, భారీ తారాగణంతో నిర్మితమైన ఈ సిరీస్ ఈ రోజు నుంచే నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. డిఫరెంట్ జోనర్స్ను టచ్ చేస్తూ సాగిన ఈ సిరీస్ ఏ స్థాయిలో కనెక్ట్ అయిందనేది చూద్దాం. కథ: ఉత్తరప్రదేశ్ ప్రాంతంలోని చరణ్ దాస్పూర్ లో 1952లో ఈ కథ మొదలవుతుంది. చరణ్ దాస్పూర్ దట్టమైన అడవికి దగ్గరలో ఉన్న ఒక గ్రామం. వరుణ అడవి లో రుక్మిణి అనే ఒక మంత్రగత్తె తన అనుచరులతో కలిసి రహస్య ప్రదేశంలో నివసిస్తూ ఉంటుంది. బొటనవ్రేలు సమర్పించిన వారి కోరికలను క్షుద్రశక్తుల ద్వారా తీరుస్తూ ఉంటుంది. శత్రువులపై పగ తీర్చుకోవాలని అనుకున్నవారు ఆమెను ఆశ్రయిస్తూ ఉంటారు. చరణ్ దాస్పూర్ వాసులంతా కలిసి ఆ అడవి నుంచి ఆ మంత్రగత్తెను తరిమివేస్తారు. ఆ సమయంలో ఆ ఊరు నుంచి ఢిల్లీ వెళ్లిపోయిన విక్రమ్, వైభవ్ రాజ్ గుప్తా అక్కడే పోలీస్ ఆఫీసర్ అవుతాడు. కొన్ని కారణాల వలన అతనిపై సస్పెన్షన్ వేటు పడుతుంది. దాంతో అతను తన తండ్రిని వెంటబెట్టుకుని సొంత ఊరు వస్తాడు. గతంలో అనారోగ్యంతో బాధపడుతున్న తన తమ్ముడిని, పిన్నిని తీసుకుని వరుణ అడవి కి వెళ్లిన తన తల్లి తిరిగి రాలేదనే